మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సార్, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళి అల్లు అర్జున్ కలిశారు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా నాగబాబు, అదేవిధంగా చిరంజీవి కూడా కలిశారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు హుటాహుటిని బయలుదేరి రావడం జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ అయితే అల్లు అర్జున్ కలవలేదు. కానీ ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు అయితే హైదరాబాద్ దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉండబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ సపరేట్ గా పవన్ కళ్యాణ్ ఇంట్లోనే అల్లు అర్జున్ కలవబోతున్నట్టు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలో నిజమెంత మీ మాటల్లో? నిజానికి అల్లు అర్జున్ చిరంజీవిని నాగబాబుని కలవటం వేరు, పవన్ కళ్యాణ్ కలవటం వేరు. చిరంజీవిని నాగబాబుని కలవటం అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసినట్టు లెక్క. అంటే వాళ్ళ మేనమామలు అవుతారు వరుసకి. వాళ్ళని కలిస్తే మామయ్యని కలిసినట్టు లెక్క. కానీ పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ కూడా మేనమామ అవుతారు. కానీ అంతకు మించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలిస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని ప్రముఖ తెలుగు హీరో అల్లు అర్జున్ కలిసినట్టు లెక్క. ఇప్పుడు అల్లు అర్జున్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. నాన్ బెయిలబుల్ బిఎన్ఎస్ 105 ఉంది, అంటే 10 సంవత్సరాల వరకు శిక్ష పడే కేసు. ఇప్పుడు అతను మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. ఒకరోజు జైలు జీవితం గడిపి ఉన్నాడు, ఎక్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పోయి పవన్ కళ్యాణ్ కలిస్తే బయటికి పోయే సంకేతం ఏంటి? ఈ ఒకే ఒక్క కారణం రీత్యా మొన్న హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మొన్ననే కలిసి ఉండే ఒక రాంగ్ సంకేతం జనంలోకి పోయి ఉండేది. దేనికంటారు? అల్లు అర్జున్ వల్ల చనిపోయిన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ కలవలేదు, కానీ అల్లు అర్జున్ కలిస్తే అంటే చంపటాన్ని సమర్థించినట్ట. ఇప్పుడు చంపి జైలుకి పోయి వచ్చిన వ్యక్తిని ఓదార్చడం అంటే తప్పుని సమర్థించడం అన్నట్టుగా లెక్క వస్తుంది కదా. ఆ తప్పుని సమర్థించటం ఇష్టం లేక అంటే ఇక్కడ ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు కలిసినా సరే మళ్ళీ అదే రాంగ్ సంకేతం జనాల్లోకి వెళ్తుంది. అంటే ఇక పదే పదే ట్రై చేసినప్పుడు ఏదోసారి రా కలువు అన్నట్టు అనాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకసారి స్కిప్ చేయగలడు, అపాయింట్మెంట్ అడిగితే 2 సార్లు స్కిప్ చేయగలడు, 3 సార్లు స్కిప్ చేయగలడు. ఇక పదే పదే అపాయింట్మెంట్ అడుగుతుంటే ఏదోసారి ఇవ్వాల్సి వచ్చింది కదా. అలా మేబీ ఇవ్వాల్సి వచ్చిద్దేమో. ఇప్పుడు కూడా కలుస్తున్నానికి గ్యారంటీ లేదు. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అల్లు అర్జున్ కలిస్తే రేవంత్ రెడ్డి ఏమో అల్లు అర్జున్ మీద కేసు పెట్టాడు, అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు పెట్టడాన్ని, అరెస్ట్ చేయటాన్ని, జైల్లో పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పడతాడా? ఇప్పుడు అల్లు అర్జున్ ఓదార్చడం అంటే, అల్లు అర్జున్ సమర్థించడం అంటే రేవంత్ రెడ్డిని తప్పు పట్టడం కిందకే వస్తుంది కదా. చట్టాన్ని వ్యతిరేకించడం కిందకే వస్తుంది కదా. పోలీస్ వ్యవస్థని తప్పు పట్టినట్టే అవుతుంది కదా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు. ప్రభుత్వం చేసినటువంటి ఒక సరైన పనిని, పోలీస్ వ్యవస్థ చేసినటువంటి ఒక సరైన పనిని వ్యతిరేకించడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకనే మొన్న కలవలేదు. కానీ పదే పదే అల్లు అర్జున్ చిరంజీవి అపాయింట్మెంట్ ఎలా అడిగాడు, నాగబాబు అపాయింట్మెంట్ ఎలా అడిగాడు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అన్నట్టు మనకు కూడా సమాచారం. అంటే అయితే ఇప్పుడు ఇంకొక విషయం, యాక్చువల్లీ అపాయింట్మెంట్ అడిగారా లేకపోతే వాళ్ళు ఓదార్చడానికి వచ్చారా? అంటే ఒకటి, కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య బంధుత్వాలు ఉన్నప్పుడు, అరవింద్ గారు చిరంజీవికి బాగా క్లోజ్ అయినప్పుడు, అరవింద్ గారి బాధలో ఉన్నప్పుడు అరవింద్ గారిని ఓదార్చడానికి చిరంజీవి గారు వచ్చారు. ఓకే, అరవింద్ గారిని ఓదార్చడానికి చిరంజీవి గారు వచ్చారు కాబట్టి చిరంజీవి సినిమా నిర్మాతగా ఒకప్పుడు ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కేసులు వాదించాడు కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా ఉన్నారు అనే కారణం చేత చిరంజీవిని కలిసి థ్యాంక్స్ చెప్పాడు, సూచన తీసుకున్నాడు. చిరంజీవి కూడా అల్లు అర్జున్కి చాలా సూచన చేశాడు. ఒకటి, ఇప్పుడు నువ్వు చేసిన సాయం సరిపోదు, పెంచాలి. 2, ఇప్పుడు ఉన్నటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదవుతుందో అవన్నీ ఆపాలి. 3, కొంత సవ్యమైన వాతావరణం నీ నుంచి కనపడాలి. ఓకే, అర్జెంటుగా ట్వీట్ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంతకైనా సిద్ధం, ఈ సాయం పెంచడానికి కూడా ఏమాత్రం వెనకాను. ఆ అబ్బాయి వైద్య చికిత్స కోసం పెట్టే ఖర్చు 10 రూపాయలు నేను భరిస్తాను, ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో నేను ఆదుకుంటాను అనేటువంటి ట్వీట్ పెట్టాలి. ఇవన్నీ కూడా చిరంజీవి గారి సూచన మేరకే ట్వీట్ పెట్టినట్టు కూడా మన సమాచారం. అంటే యాక్చువల్గా సార్, ఇప్పుడు అబ్బాయి ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, కనీసం ఇప్పుడు కూడా వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించడం జరగలేదు, ఎందుకంటారు? అంటే ఇక్కడ 2 విషయాలు. నిజంగానే అల్లు అర్జున్ నిర్లక్ష్యం మనకు కనపడుతుంది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. గతంలోనేమో అరెస్ట్ అయ్యేంత వరకు కలవకపోవడం నిర్లక్ష్యం, ఇప్పుడు కలవటానికి లేదనుకుంటా. ఇప్పుడు కోర్టు వద్దని చెప్పింది అనుకుంటా. ఓకే, ఎందుకంటే అతని వల్లే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ అతను బయటికి పోయి ఆ కుటుంబాల దగ్గరికి పోతే మళ్ళీ క్రౌడ్ మెయింటైన్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న కారణం చేత కోర్టు ఏదో కండిషన్స్ పెట్టాయనేది అల్లు అర్జున్ చెప్పుకుంటున్నాడు, అతను పిఆర్ టీం చెప్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళకపోవడం తప్పు. సరే, ఇప్పటికైనా అల్లు అర్జున్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకో, అల్లు అరవింద్ గారు వెళ్ళొచ్చుగా, వాళ్ళ ఫాదరు.
లేదు వాళ్ళ బ్రదర్ వెళ్ళొచ్చుగా, శిరీష్. ఆ, ఆ, తమ్ముడు వెళ్ళొచ్చు, అన్నయ్య వెళ్ళొచ్చు, బాబీ వెళ్ళొచ్చు, శిరీష్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. వాళ్ళ కుటుంబం వెళ్తే వచ్చేటువంటి ఓదార్పు వేరు. ఇంకోటి ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను, సగం రోగాలని నమ్మకం తగ్గిస్తుంది, పాజిటివ్నెస్ తగ్గిస్తుంది. కరోనాలో చనిపోయే వాళ్ళు బతికారు, బతికే వాళ్ళు చనిపోయారు. కారణం ఏంటంటే బతుకుతామనే ఆశ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, నాకేమీ కాలేదని ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళు బతికారు. అదే వాము కిందకు కాగానే నాకేదో అయిపోయింది, నేను అయిపోయాను, నేను చనిపోయాను అనుకున్నాడు చనిపోయారు. ఒక పాజిటివ్ నెగిటివ్ కూడా జనాన్ని బతికించడంలో కీలక పాత్ర వహిస్తుంది. అవును. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ పోతే ఆ అబ్బాయికి చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వచ్చాడు అని ఒక సమాచారం ఆ అబ్బాయిని బతికించే అవకాశం ఉంది. వైద్యంతో పాటు వైద్యం 50% అయితే నమ్మకం 50%. ఓకే. నమ్మకం ప్లస్ వైద్యం ఈ రెండు కలిస్తే మనిషి బతుకుతాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఖమ్మంలో ఒక చిన్న పాప ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంది, చనిపోవటానికి చాలా దగ్గరగా ఉంది. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, పేరెంట్స్ హోప్స్ వదిలేసుకున్నారు. ఆ పాప చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం, కలవటం. అది మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీంకి, పవన్ కళ్యాణ్ టీం ద్వారా పవన్ కళ్యాణ్ తెలిసింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిపించుకొని మాట్లాడచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, స్వయంగా ఖమ్మం వెళ్ళాడు, ఆ కుటుంబం ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి ఆ పాపని పరామర్శించాడు. దానివల్ల సంకేతం ఏమైంది, నా స్టార్ హీరో, నేను నమ్మే వ్యక్తి, నేను కొలిచే దైవం నా దగ్గరికే వచ్చింది అనే ఒక ఫీలింగ్ ఆ పాపని ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేసింది. అవును. ఒకటి వైద్యం, రెండు నమ్మకం. అప్పుడు ఆ పాపకి అయ్యే వైద్య ఖర్చులు మొత్తం పవన్ కళ్యాణ్ భరిస్తాడు, భరించాడు. ఆ పాప చదువు ఖర్చులు మొత్తం నేను భరిస్తాడు, భరించాడు. ఇలా పాప లా చదువుతుంది. సో రోగాన్ని జయించి, ప్రాణాంతకమైన వ్యాధిని జయించి ఆ పాప ఇలా సొసైటీలో లాయర్ కాబోతోంది. అంటే ఇది ఒక మనిషి చేయగలిగిన పని, ఒక సెలబ్రిటీ చేయగలిగిన పని. అలా చేయగలిగే పరిస్థితులు అల్లు అర్జున్ ఉండి కూడా చేయలేదు. అంటే ఇప్పుడు మానవతా దృక్పథాన్ని ఒకటి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అల్లు అర్జున్ కలిసి దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పుష్ప టికెట్లు రేట్లు పెంచారని కలుస్తున్నారు, అదేవిధంగా ఏదైతే పుష్ప సక్సెస్ మీట్ తిరుపతిలో పెట్టబోతున్నారు దానికి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రావాలని కోరుతున్నాం అన్నట్టుగా పుష్ప టీం అయితే చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ కలిసినా సరే అదే జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రీవియస్ ఏది జరిగిందో ఇవన్నీ మాట్లాడారని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఎస్, మాట్లాడితే అపాయింట్మెంట్ ఇవ్వడు. కాబట్టి దానికోసం కాదు, మేము ఒక ఈవెంట్ పెట్టుకుంటున్నాం, అది కూడా తిరుపతిలో పెట్టుకుంటున్నాం, హైదరాబాద్లో కాకుండా. అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మీరు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి పెద్దగా దిక్కుగా మీరు ఉన్నారు, కాబట్టి మీరు రావాలి అని చెప్పేసి కోరటాన్ని పిలుస్తున్నాం అనేది పంపిస్తే అలా అన్న అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని చెప్పేసి పిలుస్తున్నారేమో. అంటే కావాలని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ దూరం పెడుతున్నారంటారు? కావాలని కాదు, దీంట్లో లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలలో కలిసి దానికే చెప్పాను. దానికి ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గనక పవన్ కళ్యాణ్ కలిస్తే చట్టంలో అక్యూజర్ అయినటువంటి, చట్టం రీత్యా అక్యూజర్ అయినటువంటి రేవంత్ రెడ్డి కేసు మోపుతున్నటువంటి, పోలీసులు అరెస్టు చేసినటువంటి, జైలుకు పోయినటువంటి అల్లు అర్జున్ గనక సమర్థిస్తూ ఓదార్పు గనక చేస్తే, కలిస్తే అతనికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా బాధిత కుటుంబాన్ని జరిగిన నేరాన్ని చులకన చేసినట్టు అవుతుంది, పోలీసులు చేసిన పనిని తప్పు పట్టినట్టు అవుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పు పట్టినట్టు అవుతుంది. అది ఇష్టం లేకే పవన్ కళ్యాణ్ కలవలేదు. ఓకే. జరిగిన సంఘటన పట్ల తన బాధని, ఆవేదనని వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ సంకేతాలు పంపించాడు. నువ్వు చేసింది తప్పురా, అందుకే నేను కలవట్లేదు అనేటువంటి ఒక ఇండైరెక్ట్ సంకేతాలు పంపించాడు. ఇప్పుడేంది, పవన్ కళ్యాణ్ కలవాలంటే ఏదో ఒక మార్గం కావాలి. ఆయన్ని గెస్ట్ గా ఇన్వైట్ చేయడానికి మేము వెళ్ళి కలవదలుచుకున్నాం అని చెప్తే అట్టన్నా అపాయింట్మెంట్ దొరుకుతుందనే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటిది ఒక అనుమానం. ఇంకొక విషయం, అల్లు అర్జున్ తన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ముందు జరిగిన ఏ ఈవెంట్ లో కానీ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్చరించకుండా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరిస్తున్నాడు, వేరే విషయం. థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు ఇప్పుడు అంటున్నాడు. ముందు జరిగిన ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్చరించకుండా, ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడి, పైగా వాళ్ళ అభిమానులు లేదా ఇంకెవరో ఏం పీకరేరు పెద్దరాని పోస్టర్లు ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని అడ్డు కూడా చెప్పకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఇది ఎలా చూడాలి? ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది? ఈ ప్రేమ నిజంగా ఉండుంటే చెప్పని బ్రదర్ అనే మాట నోటికి రాదు. ఏమి పీకరేం బ్రదరు అనే మాటని అల్లు అర్జున్ ఖండించుండేవాడు. పైగా మన ఎన్నికల ప్రచారంలో కూడా నంద్యాల కంటే ముందు పిఠాపురం వచ్చి ఉండేవాడు. ఓకే. ఒకటి పిఠాపురం నంద్యాల రెండు రాకుండా ఉండేవాడు, వస్తే పిఠాపురం ముందు వచ్చేవాడు, లేదా పిఠాపురం మాత్రమే అన్నా వచ్చి ఉండేవాడు. కానీ పిఠాపురం రాకుండా నంద్యాల పోయాడంటే పవన్ కళ్యాణ్ మీద ఏమాత్రం ప్రేమ ఉంది? పైగా నా ఇష్టం నేను పోతాననే మాట యొక్క అర్థం ఏంటి?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారనేటువంటిది మనం సమాజానికి వదిలేద్దాం, కానీ మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకు అవసరమైనదల్లా ఏంటంటే ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బాబుని అల్లు అర్జున్ ఇప్పుడు కోర్టు కండిషన్స్ రీత్యా పరామర్శించే అవకాశం లేకపోయినా సరే ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలి. ఆ అబ్బాయిని అల్లు అరవింద్ గారిపై పరామర్శించాలి. ఆ కుటుంబానికి సహాయాన్ని పెంచాలి. నేను డిమాండ్ చేస్తున్న మొదటి రోజు నుంచి ఈ పుష్ప 2కి తీసుకున్నటువంటి 300 కోట్ల రూపాయలని మొత్తానికి మొత్తం ఆ కుటుంబానికి చెల్లించాలి. దాని ద్వారా ఒక సంకేతం పంపినట్టు అవుతుంది. ఇంకెవరైనా సెలబ్రిటీ హీరో రేపొద్దున ఇలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక సంకేతాలు పంపినట్టు ఉంటుంది. కాబట్టి ఆ పని చేయాలి. పోలీసులు కూడా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ మీద రివ్యూ చేయాలి. అవసరమైతే కోర్టుకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కొత్తగా లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ గురించి కూడా మనం అనేక వీడియోలు చేసాం. ఆ లెటర్ ఏంటి అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు, అల్లు అర్జున్ పర్మిషన్ అడిగాడు. అంటే అల్లు అర్జున్ పిఆర్ టీం అడిగిందా, సంజయ్ లీటర్ అడిగారా, ఇక కన్ఫ్యూజన్. కానీ అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం ఇచ్చినప్పుడు మీరు రావద్దు, మీరు వస్తే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు పోలీసులు లెటర్ కూడా ఇచ్చారట. అది ఒక వర్షన్. ఇంకోటి కూడా ఉంది, ఒక పర్మిషన్ ఇచ్చారనుకో, ఏమి ఇస్తారు గోపి, సినిమా చూడటానికి పర్మిషన్ ఇస్తారు. అంతే. వచ్చి కామగా వచ్చి సినిమా చూసుకోవాలి. కానీ అల్లు అర్జున్ కామగా సినిమా చూడలేదుగా. ఓపెన్ టాప్ లోకి ఎక్కి అభివాదం చేసి క్రౌడ్ సమీకరించేసి తొక్కిసలాటకి కారణమయ్యాడు కదా. దాని మీద హైకోర్టులో పిటిషన్ కూడా వేయాలి. సరే చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది. ఓకే సార్, ఓకే కత్తి కదా, థ్యాంక్ యూ.